హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఫైర్మెన్ జాబ్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఆ, చాలా మంచి కేటగిరీ జాబ్స్. శాలరీ ప్యాకేజ్ వచ్చేసి స్టార్టింగ్ 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. సో దీనికి ఎలిజిబిలిటీ అర్హత ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో చాలా మంచి ఉద్యోగము. అందులో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగము. ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఇక డ్రైవర్స్కి, ఫైర్మెన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి నెక్స్ట్ మంత్, అది జనవరి 11వ తేదీ 2022 అయిపోతుంది. సో దానికి సంబంధించినటువంటి వేకెన్సీస్, క్వాలిఫికేషన్స్, తర్వాత స్టార్టింగ్ డేటు, ఎలా అప్లై చేసుకోవాలన్న విషయాలన్నీ నేను ఇందులో డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అవన్నీ చెప్పే ముందు ఫ్రెండ్స్, లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ like my videos, share my videos, and subscribe my channel. And I request you friends, please forward this channel to your friends, those who are preparing for competitive exams, because I am preparing the videos for with the latest updates for related to job notifications and educational information. So friends, please subscribe this, forward to your friends. Thank you so much for watching. Keep watching for latest updates. Thank you so much. ఫ్రెండ్స్, ఇది ఇక్కడ మనం చూసినట్లయితే ఇది అఫీషియల్ నోటిఫికేషను. ఇది వచ్చేసి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో 11-17 డిసెంబర్ 2021 ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చింది. సో ఇక్కడ రిక్రూట్మెంట్ ఫర్ సివిల్ వేకెన్సీస్ ఇన్ కోస్ట్ గార్డ్ రీజియన్ వెస్ట్. సో ఇక్కడ మనం గమనిస్తే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ willing and eligible candidates for filling up the following posts on direct recruitment basis in various sub offices under Coast Guard region. సో ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్. సో ఇది చాలా చాలా మంచి అవకాశము. ఈ యొక్క కోస్ట్ గార్డ్లో ఉన్నటువంటి ఈ యొక్క వేకెన్సీస్ మనం చూద్దాం. ఏమేమి కేటగిరీ, ఏమేమి పోస్టులు ఖాళీగా ఉన్నాయో కూడా చూద్దాం. ఫస్ట్ ఇంజిన్ డ్రైవర్. ఇంజిన్ డ్రైవర్ వచ్చేసి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 5 పోస్టులు ఉన్నాయి. ఇది 5 పోస్టులలో అన్రిజర్వ్డ్కి వచ్చేసి 3 ఉన్నాయి. ఓబీసీ ఎస్టీకి 1 ఉంది, ఎస్టీ కేటగిరీకి. తర్వాత ఓబీసీకి 1 ఉంది. సో ఇక్కడ మనం చూస్తే పే స్కేల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ 15,200 నుంచి 20,200 ప్లస్ 2,400 జీపీతో చాలా మంచి ప్యాకేజ్ ఫ్రెండ్స్ ఇది. తర్వాత ఇక్కడ లస్కర్కి వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ ఓబీసీకి 1, ఓసీకి 1. ఓబీసీకి 1 పోస్టు, అన్రిజర్వ్డ్ ఓసీకి 1 పోస్టు. తర్వాత ఫైర్ ఇంజిన్ డ్రైవర్ కూడా 5 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ 5 పోస్టులలో అన్రిజర్వ్డ్ 3, ఓబీసీ 2. సో ఇది కూడా శాలరీ ప్యాకేజ్ ఏమో 15,200 నుంచి 20,200 విత్ 2,000 జీపీతో. సో ఇది సివిలియన్ వేకెన్సీస్ ఇన్ కోస్ట్ గార్డ్ రీజియన్. సో చాలా మంచి జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఫ్రెండ్స్ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి, అప్లై చేయండి. దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు నేను చూపిస్తాను ఎక్కడెక్కడ వచ్చినాయి అన్నది. ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది చూడండి. మీరు ఫిలప్ చేసిన అప్లికేషన్స్. ఫస్ట్ దానికంటే ముందు ఈ యొక్క అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ నెలనే 11వ తేదీ స్టార్ట్ అయింది అప్లికేషన్ ఇష్యూ చేయడము. సో లాస్ట్ డేట్ ఎప్పుడయ్యా ఈ అప్లై చేసుకోవడానికి జాబ్స్ కంటే 11వ తేదీ 1వ నెల 2022, అంటే రేపు నెల జనవరి 11వ తేదీ 2022 లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడొచ్చిందంటే 11-17 డిసెంబర్ 2021 ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చింది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ వస్తుంది కదా, ఒక మ్యాగజైన్. సో దాంట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉన్నాయి, అందులో మీరు చూడొచ్చు. సో తర్వాత ఈ ఫిలప్ చేసినటువంటి అప్లికేషన్స్ మీరు ఎక్కడికి పంపించాలంటే ఇక్కడ పంపించాల్సిన అడ్రస్ కూడా ఇచ్చారు. హెడ్ క్వార్టర్స్ కోస్ట్ గార్డ్ రీజియన్ వెస్ట్, ఓర్లీ సీ ఫేస్ పోస్ట్ ఆఫీస్, ఓర్లీ కాలనీ, ముంబై.
దో ఈ అడ్రస్కి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో దీనికి ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబు 10వ తరగతి క్వాలిఫికేషన్తోనే మంచి ప్యాకేజీ, శాలరీ ప్యాకేజీ. సో మీకు ఎవరైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. 10th క్లాస్ పాస్తోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం ఫ్రెండ్స్. సో ఇది మన కోస్ట్ గార్డ్ రీజియన్లో ఉన్నటువంటి జాబ్స్. So please keep watching for latest updates related to job notifications. Thank you so much.